ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎంతో స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. తమ స్వేచ్ఛగా ఉండడానికి కాను తమ హృదయానికి సంతోషపరిచేయమైన వాటిని, అనేకమైన వాటిని వారు కోరుకుంటూ ఉంటారు. అది చివరికి ఎక్కడికి తీసుకొని వెళ్తుందో, చివరికి తమ జీవితం ఏమైపోతుందో అనేటువంటి ఆలోచన అయితే ఉండదు. కానీ దుష్టుడు వారి హృదయంలో పుట్టించిన దాన్ని బట్టి పరిగెడుతూ ఉంటారు. దానికి ప్రభు సహాయం చేయాలని ఎంతగానో కోరుకుంటూ ఉంటారు. అయితే చివరికి ఏం జరుగుతుంది? కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి. ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటివేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రం అంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించాను. నదుల వల్ల నీళ్లు ప్రవహింపజేశాను. ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపం చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ప్రభు ఎంతగానో చక్కని నడిపింపు కింద నడిపిస్తూ వారిని సమృద్ధిగా పోషిస్తూ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో నడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నప్పుడు, ప్రజలైతే తమ కోరికలను బట్టి, తమ ఆశలను బట్టి ఆయన శోధిస్తూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మన సొంత ఆలోచన బట్టి మనం నడుస్తూ ఉంటామో, మనం ప్రయాణం చేస్తున్నటువంటి నౌక మీద ఖచ్చితంగా అలల తాకిడి అధికంగా ఉంటుంది. మన యొక్క ఆలోచన తలంపులు ఎప్పుడైతే స్థిరంగా ఉండవో, దుష్టుడు అలలనేటువంటి పరిస్థితుల ద్వారా మన ప్రయాణాన్ని ఆటంకపరచాలని వాడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అలలు తీవ్రంగా లేచినప్పుడు వాటిని ఎదుర్కోవాలంటే అటువంటి సామర్థ్యం కొన్నింటికే ఉంటుంది తప్ప అన్నీ కూడా అలలకు తట్టుకోలేవు. కాబట్టి అపోస్తల కార్యాల్లో చూసినప్పుడు ఎంత భయంకరమైన తుఫాను పౌలు ప్రయాణం చేస్తున్నటువంటి పడవను తాకిందంటే అలల వల్ల వారు చాలా దూరం ఈడ్చుకొని పోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలలు కొట్టినప్పుడు ఆ యొక్క వాడ భాగం అటు ఇటు ఊగిపోతూ ఉంటుంది. అలల చేత ఆ యొక్క పడవ సముద్రంలో మునిగిపోయేటంత దాటిగా అవి పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి దినాన మన కోరికలు, మన ఆశలు, మన సొంత ఉద్దేశంలో ప్రభువుని ఆహ్వానించి వాటి ప్రకారంగా ప్రభు పనిచేయాలని కోరుకోవడం కాదు. కానీ మీరు ఆలోచన చేయాలి, ఈ దినాన నా యొక్క ఆలోచన తలంపులు నన్ను ఎక్కడికి నడిపిస్తూ ఉన్నాయని. కాబట్టి ఈ యొక్క అలలు చూడడానికి అవి చాలా గమ్మత్తుగా అనిపిస్తాయి. కానీ తుఫాను వచ్చేటువంటి సమయంలో చూసినట్లయితే అవి భయంకరంగా పనిచేస్తూ ఉంటాయి. పడవని ఆకాశం పైకి తీసుకొని వెళ్తాయి, వెంటనే కిందకి తీసుకొని వస్తాయి. ఆ యొక్క తాకిడికైతే ఆ యొక్క వాడ ఏమవుతుందంటే ముక్కలు ముక్కలుగా అయిపోతూ ఉంటుంది. కనుక ఈరోజు చివరికి ఏమవుతుంది? ఈరోజు నీ యొక్క ఆలోచన తలంపులు, ఉద్దేశంలో, నీ సొంత ఆశలు, కోరికలు నీ యొక్క జీవితాన్ని అనేటువంటి పడవని ముక్కలు చేసే విధంగా అది నడిపిస్తూ ఉంటుంది. కానీ ప్రభు అయితే నీ ధోనిని ఎక్కినట్లయితే ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన ఒడ్డుకి నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతర సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకని అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఎందుకు ఆయన లేచిన వెంటనే గాలి తుఫాన్లు గద్దించగానే ఆగిపోయిందంటే, ఈరోజు ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటావో, నీ జీవిత నౌకని నువ్వు నడిపించుకునేటప్పుడు ఆయన ఉద్దేశం నెరవేర్చాలని కోరుకుంటావో, ప్రతి పరిస్థితి మీద దేవుడు నీకు అధికారం ఇస్తాడని ఇది నన్ను గ్రహించుకోగలగాలి. నీ కోరికల చేత, ఆశల చేత నువ్వు ఎప్పుడైతే పరిగెడుతూ ఉంటావో ఆ యొక్క తుఫాన్ అయితే నువ్వు ఆపలేవు. కానీ ఈరోజు ఎందుకంటే నువ్వు ఆయన ఎప్పుడైతే నీ యొక్క ధోనిలో ఉండాలని కోరుకుంటావో, ఎప్పుడైతే ఆయన్ని నడిపించాలని కోరుకుంటావో, ఆయన సురక్షితంగా నడిపించగలని నువ్వు నమ్ముతావో, అప్పుడు ప్రతి తుఫాను మీద, అలల మీద, గాలి మీద, సమస్తం మీద నువ్వు అధికారం పొందినటువంటి వ్యక్తిగా ఉంటావు. కాబట్టి చివరికి ఏమవుతుంది? చివరికి అంతా క్షేమం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ఎన్నో ప్రయాసాలు పడినప్పటికీ నువ్వు కోరుకున్న రేవుకు నువ్వు చేరుకోగలుగుతావు. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకు నాయన ఈ సమయంలో అప్పగించుకుంటుండగా ఇశ్రాయేల్ జనాంగం మార్గం అంతట్లో నాయన ఎంతగానో శోధించి బలహీనపరిచి వేదన కలుగు చేశారు. కానీ దేవా, ఎవరైతే ప్రభు మిమ్మల్ని ఆహ్వానించుకుంటారో, తమ జీవితాన్ని పూర్తిగా మీ చేతులకు అప్పగించుకుంటారో, నీ నడిపింపుకు లోపడతారో ప్రభువా,
నాయన ఇదిగో తండ్రి ఎంతో నెమ్మది వారి జీవితంలో నువ్వు అనుగ్రహిస్తావు తండ్రి. అటువంటి నెమ్మదిని నువ్వు అనుగ్రహించగలవని నమ్మి హృదయపూర్వకంగా మిమ్మల్ని తమ జీవితాల్లోనికి ఆహ్వానించుకోవడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయమని, ఏమాత్రం సందేహింపకుండా నాయనని వెంబడించడం కృపలో ఉంచమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.